గా దర్జాగా ఒక డైలాగ్ చెప్పారు అంటే ఆవిడ తప్పకుండా షావుకార్ జానకి గారే అయి ఉండాలి. ఇక్కడ ఉన్నారు మనతో షావుకార్ జానకి గారు. నమస్కారం అండి. నమస్కారమ్మా. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం. ఎన్నో ఏళ్ల తర్వాత చూస్తున్నాం, అలాగే ఉన్నారు మీరు. నిజంగానా? నిజంగా మరీ పొగడేస్తున్నారు కానీ లేదు లేదు, ఆ దర్జా టీవీ చూస్తేనే మాకు తెలుస్తుంది, నాకు తెలిసి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ అలాట్. ఈ సైమా అవార్డ్స్ అనేవి నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే అన్ని భాషలు అన్ని విదేశాల్లోకి తీసుకొచ్చి ఇక్కడ ఇట్లా ఇంత పెద్ద పండుగ చేసుకోవడం అనేది సినిమాకి వచ్చిన ఒక పెద్ద గౌరవంగా నేను భావిస్తున్నాను. నిజంగా ఇవాళ మా ఊళ్ళో కూడా అందరినీ మా సినిమా ఫ్రెటర్నిటీని కలుసుకోవడానికి అవకాశాలు ఉండవు. ఇక్కడైతే అందరూ పరిగెత్తుకొచ్చి అందరూ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందరినీ ఇక్కడ కలవడం జరిగింది. నాకు నామినేట్ అయిన వాళ్ళందరిలో చాలామంది ఎంతో ఆశగా ఉంటారు వాళ్ళు అవార్డు తీసుకోవాలని. ఇక్కడ ఈ సైమా అవార్డ్స్ అనేవి నిజంగా కూడా ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ అని చెప్పచ్చు. ఇది బాగా కొనసాగాలి, ఇంకా ముందు ఇంకా కూడా వీళ్ళు ఇంతకంటే బ్రహ్మాండంగా చేసే స్తోమత వాళ్ళకి ఆ భగవంతుడు ఇవ్వాలి. నెక్స్ట్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్, జీవిత సాఫల్య పురస్కారం. అండ్ ఈ ప్రెస్టీజియస్ అవార్డుని ప్రజెంట్ చేయడానికి ఐ లైక్ టు ప్లీజ్ కాల్ అప్ ఆన్ స్టేజ్ మిస్టర్ విజయ్ బందాని, డైరెక్టర్ అండ్ ఇండస్ట్రియలిస్ట్, విబ్రే గ్రూప్, and Padma Shri Usha Uthup ji. And the award goes to the one and only Shaukar Janakamma garu. షావుకార్ జానకి, శంకరమంచి జానకి, పాపులర్ పేరు షావుకారు జానకి. మన సౌత్ ఇండియన్ చిత్ర పరిశ్రమలో దాదాపు 380 చిత్రాల్లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో నటించారు. షావుకారు జానకి గారు 11 సంవత్సరాల వయసులో రేడియో జాకీగా తెలుగు ప్రోగ్రామ్స్ అందించారు. యాక్టింగ్ కోరిక మొదలుపెట్టే సమయానికి ఆమెకు 3 నెలల బేబీ ఉన్నా కూడా నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆమె దాదా మీరాసి, కె బాలచందర్ లాంటి దర్శకుల దర్శకత్వంలో మెయిన్ రోల్లో నటించారు. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. షావుకార్ జానకి గారు నేషనల్ ఫిల్మ్ ఇండియన్ అవార్డ్ కమిటీలో జ్యూరీ మెంబర్గా వ్యవహరించారు. షావుకార్ జానకి గారు నేషనల్ ఫిల్మ్ ఇండియన్ అవార్డ్ కమిటీలో జ్యూరీ మెంబర్గా వ్యవహరించారు. స్టేట్ తెలుగు ఫిల్మ్ అవార్డ్స్ కమిటీలో ముఖ్య పాత్ర పోషించారు. ఆమె స్వయంగా తోట పని, వంట పని చేయడంతో పాటు అందరికీ వినయపూర్వకంగా సహాయం చేస్తారు. ఆమె షావుకార్లో ఎన్టీఆర్తో నటించి ఆ సినిమాతోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆమె అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, శివాజీ గణేశన్, ఎంజీఆర్, జమినీ గణేశన్ లాంటి బిగ్ యాక్టర్స్తో నటించారు. కన్నడ డాక్టర్ రాజ్ కుమార్తో 10 చిత్రాలకు పైగా నటించారు. సైమా సగర్వంగా షావుకారు జానకి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందిస్తుంది. A brilliant future in making the film industry richer and richer. Anything can melt down in this world. Gold can melt down, the rupee can melt down, gasoline can melt down, but cinema will never melt down. We love cinema. We are addicted to cinema. We'll give up anything in this world but cinema. Today is a beautiful day for me, coming out